నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు గూడాను కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం. ఈ మధ్య కొంచెం నా వీడియోస్ చూడడం తక్కువయింది. ఎందుకంటే చాలా బిజీగా ఉందండి. సెలబ్రిటీస్ విషయాల్లో గానీ చాలా వచ్చాయి. నేను ఆస్తుల గురించి, వాటి గురించి నేను మాట్లాడడం లేదండి. అత్తగారు అన్యాయం చేశారని, వాటి గురించి ఇప్పుడు అయన్నీ చెప్పదలుచుకోలే. మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను. నా బాధేదో మీతో పంచేసుకున్నాను. నాకు హ్యాపీగా ఉంది గాబట్టి. అంటే కడుపులో భారం కాస్త దించేసుకుంటే ఎవరికైనా సంతోషమే గదండీ! అందుకని నేను ఆ విషయం మీతో చెప్పుకున్నాను. ఆస్తి నాకేమీ రాలేదండి. వచ్చినందువల్ల సంతోషపడట్లేదు. కానీ ఎప్పుడైనా మన మనసులోని బాధని ఒకరికి చెప్పుకోగలిగినప్పుడు ఆ సంతోషమే వేరండి. అంటే బాధను కాస్త దించేసుకుంటాం మనం. ఆ సంతోషం వేరే. అందుకనే మీతోనే నేను చెప్పుకోవాలన్న ఉద్దేశంతోటి మీతో చెప్పుకున్నాను. నన్ను కొంచెం ఓదార్పు మాటలు కొన్ని వచ్చాయి కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక ఈరోజు మనం కొన్ని విషయాలు చెప్పుకుందామంటే, ఒక స్త్రీ దేవుణ్ణి పూజించింది, మొక్కింది అంటే తన భర్త, పిల్లల కోసం మాత్రమే అడుగుద్దండి. పెళ్ళైన స్త్రీ. ఇక పెళ్ళికి ముందంటే తన చదువులేందో, జాబ్ ఏందో, అమ్మ, నాన్న ఇవన్నీ ఉంటాయండి. ఒకసారి మెడలో తాళి పడ్డాక ఇక వాళ్ళ జీవితం అంతా భర్త భర్త తనకు పుట్టిన పిల్లలు వాళ్ళ చుట్టూనే మన జీవితాలు తిరిగిపోతుంటాయి. కాబట్టి వాళ్ళు ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలు చేసినా, ఏం చేసినా ఆ భర్త బాగుండాలని, తన పిల్లలు బాగుండాలని ఇట్లా పూజలు చేస్తుంటారు. ఆడోళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అట్లాగే మనకు గౌరవం వస్తుంది అంటే ఎలా వస్తుంది మనకి గౌరవం? నగల వల్ల రాదండి, బట్టల వల్ల రాదు. మన మనం చేసే ప్రవర్తనను బట్టి మనకు గౌరవం వస్తుంది. ప్రవర్తన అంటే రకరకాలు ఉంటాయండి. మన ప్రవర్తనలు అంటే రకరకాలు ఉంటాయి. ఇక మిమ్మల్ని మీ భర్త ఎంత గౌరవిస్తారో అప్పుడు మీ అత్తగారింట్లో మీకు ఒక వాల్యూ ఉంటుంది. మీ అత్తగారి ఇల్లే కాదండి, ఇరుగు పొరుగు తల్లిదండ్రుల ఇంట్లో అంటే పుట్టింటిలో, ఆ పుట్టింటికి వచ్చిన మరదళ్ళు కానీ వదినలు కానీ వీళ్ళందరి దగ్గర కూడా మీరు గౌరవింపబడతారు. ఎందుకు? మీ భర్త మిమ్మల్ని అంత గౌరవిస్తున్నాడు కాబట్టి. అదే మీరు కూడాను ఆ భర్తకు అదే వాల్యూ ఇచ్చినప్పుడే ఆ గౌరవం మీకు ఇస్తారు. ఎందుకంటే మీ భర్తను మీరు గౌరవించకపోతే అతను గౌరవించడు కదండి మిమ్మల్ని. ఎప్పుడైనా కూడాను అంటే నాకు తెలిసిందే చెప్తున్నానండి. నాకు తెలిసిన పరిజ్ఞానంలోనే నేను మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే మన భర్తని మనం ఎంత గౌరవిస్తామో అంతకి 1000 రెట్లు మనల్ని గౌరవిస్తాడు. భార్య ముందు పోవచ్చు, భర్త ముందు పోవచ్చు, లేకపోతే ఇద్దరు కలిసి కూడా పోవచ్చు. అది ఎక్కడో రేర్ అండి కలిసిపోయేది మాత్రం. పురాణాల్లో మాత్రమే జరగద్దది. అంతేగాని మన నిజ జీవితంలో ఎవరో గొప్పోళ్ళ జీవితాల్లో జరగద్ది. భర్తలైతే మటుకు ఖచ్చితంగా భార్య పోయిన తర్వాత 1 సంవత్సరం, 2 ఏళ్ల కన్నా మించి ఉండలేరండి. ఎవరో రేర్‌గా ఉంటారు. ఒకరు, ఇద్దరు ఉంటారు కొన్ని సంవత్సరాలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డిపెండ్ అయ్యేది భార్య మీదే కాబట్టి, ఈ భార్య ప్రేమ వాళ్ళకి అవసరం. ఇట్లాగే ఈ మధ్య మనం చూసాం గదండీ! అతుల్ సుభాష్ అబ్బాయి పేరు బెంగుళూరులో ఇక్కడే ఇట్లాగ జరిగింది గదా! ఆ అబ్బాయి గూడాను తన భార్య పెట్టిన బాధలకి మనకి అందరికీ తెలిసి ఉంటదండి. నేను వివరంగా చెప్పలేను. ఆ అబ్బాయి 24 పేజెస్ పెట్టి ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు అంటే, ఆ అబ్బాయి బాధలన్నీ చెప్పుకున్నాడు. చెప్పుకొని తర్వాత 12 కోరికలు అడిగాడు. 12 కోరికల్లో ఆ అబ్బాయిని యూపీకి రమ్మని వాళ్ళు కేస్ అక్కడ పెట్టారు యూపీలో. ఆ అమ్మాయిది యూపీ అయితే. కేస్ అక్కడ పెట్టినప్పుడు ఈ అబ్బాయి వారంలో 2 సార్లు యూపీకి పోవాలంటే 2 డేస్ ప్రయాణం ఫ్లైట్‌లో. ఇక ఈ అబ్బాయికొచ్చే శాలరీ ఎంత ఇక్కడ, ఆ ఫ్లైట్‌కెంత, మళ్ళా అక్కడ కోర్టు వాయిదాలుంటాయి. జడ్జి వస్తారో, రారో, ఇలాంటి పరిస్థితుల్లో ఆ అబ్బాయికి స్ట్రెస్ ఎక్కువైపోయింది. తర్వాత ఒక లాయర్ ఉన్నారు గదండీ! అందరిని నేను తప్పు పట్టనండి. లాయర్లు గూడా చాలా తప్పు జేశారు. అక్కడ లాయర్ వాళ్ళకి ఫేవర్‌గా ఆ అబ్బాయి 80,000 మంత్లీ వాళ్ళకి ఇవ్వాలా అన్నట్టుగా తీర్పు చెప్పారు. ఇక ఈ అబ్బాయి ఇన్ని లక్షలు గావాలి, అన్ని లక్షలు గావాలి, మా నాన్న వరకట్నం అడిగాడు, అందువల్ల హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. ఇలాంటి అన్ని కేసులు
పెట్టిందండి ఆమె. చాలా కేసులు పెట్టింది. ఇన్ని కేసులు పెట్టినాక ఆ అబ్బాయి స్ట్రెస్‌తో భరించలేక చనిపోయాడు. ఈరోజు ఆ అబ్బాయి 12 కోరికలు కోరాడు గదండీ! ఎప్పుడైనా గూడాను ఆఖరిలో చచ్చి గూడా సాధిస్తారు అనే మాటని నిజం చేసిపోయాడు ఆ అబ్బాయి. చావకూడదు అది నేను ఒప్పుకోనండి. ఎందుకంటే చావనేది మనం సొంతంగా చేసుకోకూడని పనది. అది దైవ నిర్ణయంగా జరగాలి. అంతేగాని మనం ఆత్మహత్య చేసుకునే మాట మటుకు చాలా తప్పది. మనం ఏందంటే పుణ్యలోకాలకు పోమండి అట్లా చేసుకుంటే. కానీ ఇక్కడ అనుభవించే నరకం కన్నా అదే మేలనుకున్నాడేమో ఆ అబ్బాయి. ఇట్లా చేసుకొని తన తల్లిదండ్రులకు బిడ్డ లేకుండా చేసేసింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఒక కోరికైతే నెరవేరిపోయిందండి. యూపీలో అందరున్నారు వాళ్ళోళ్ళంతా అమ్మాయి వాళ్ళ చుట్టాలు. కేస్ అక్కడ పెట్టుకుంది. ఈ అబ్బాయి మాత్రమే అక్కడ తిరగాల్సొస్తుంది. కానీ ఈరోజు ఆ అబ్బాయి ఆ 12 కోరికల్లో ఒక కోరికేంది బెంగుళూరులో వెయ్యాలి. ఇక్కడ జరిగింది ఇన్సిడెంట్ ఇక్కడ గదా! మేము కాపురం ఉన్నది ఇక్కడ గదా! బెంగుళూరులో కేస్ వెయ్యాలి అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. 6గురి మీదేశారు. అందులో ఆ లాయర్ మీద గూడా ఏశాడండి ఆ అబ్బాయి కేసు. ఎందుకంటే భరణం ఆ అబ్బాయి 80,000 నెలకి కట్టాలని. తన శాలరీ ఎంతండి? ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఈ ఎంఎన్‌సిలో పనిచేసేవాళ్ళు వాళ్ళకొచ్చే మా శాలరీలో 32% ఇన్‌కమ్ టాక్స్ పోద్దండి. మీకు అందరికీ తెలిసుంటది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ చదువుకున్నోళ్ళే కాబట్టి 32% పోద్ది. వాళ్ళకి ఒక 1,00,000 వస్తుంది అంటే దాంట్లో మీరు 32,000 తీసేస్తే మీకెంతొస్తదండి? అది దాంతోటి వీళ్ళు బతకాలి. జాబ్ అయితే గొప్పదే. కానీ ఇట్లాంటియుంటాయి. అట్లాగా వాళ్ళు ఎన్నో కష్టాలు పడతా పేరుకు గొప్పగా ఉద్యోగాలు చేస్తున్నారు అనుకున్నా గూడాను, ఈ ట్యాక్సులు ఇవన్నీ పోగా వాళ్ళకి మిగిలంగా ఇక అవి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రెంట్లకుండి మంచి స్థానంలో ఉండాలి, లగ్జరీగా బతకాలి సిటీస్‌లో ఉన్నప్పుడు. ఇన్ని ఉంటాయండి. కొత్తగా ఇప్పుడు ఈ అమ్మాయికి ఇన్ని కోరికలున్నాయి గదా! అట్లాగే చాలా మందున్నారండి కోరికలు కోరేవాళ్ళు. సర్దుకొని బతికేవాళ్ళంటూ ఇప్పట్లో ఎవ్వరూ లేరండి. అడ్జస్ట్ అయిపోయి బతికే రోజులు లేవు ఇప్పట్లో. ఎందుకంటే తన భర్త ఇంత కష్టపడుతున్నాడని గాని, ఎవరు అడ్జస్ట్‌మెంట్‌లో లేరు. ఎవరో ఎక్కడో ఉన్నారు ఒకరికి, ఇద్దరికి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది వాళ్ళ సోదంతా నాకెందుకమ్మా అని మీరు అంటారేమో. నేననేదేందంటే, మన గౌరవం ఎక్కడొస్తది అంటే, ఇలా ఒకరికొకరు మీరు వీధిన పడకుండా అడ్జస్ట్ అయిపోతే తనకొచ్చే శాలరీతో మీరు పాతాళ్ళు పెద్దవాళ్ళు ఏమని చెప్పారు? మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలి అన్నారు. అంటే ఏంటి? మన స్తోమతను మించి ఏది చేయకూడదు అన్నారు. మన స్తోమత ఎంతవరకో అంతవరకే ఉండాలి. ఏదైనా గూడాను. ఇక అప్పంటారా? ఈఎంఐలంటారా? ఇవన్నీ నాకైతే ఇష్టం లేదండి. ఎందుకంటే ఈఎంఐలో మనం ఏ పని చేసినా గూడాను మనం ఇంట్రెస్ట్‌కే పోద్ది. మనం కట్టే డబ్బు మొత్తం ఈఎంఐకెళ్ళిపోద్దండి. అప్పయితే తీరదు. ఎన్నో సంవత్సరాలు మన కష్టార్జితం అంతా ఇంట్రెస్ట్‌లో పోద్ది. కాబట్టి మనకి డబ్బులున్న వరకే ఎంతలో గావాలో అంతలోనే తీసుకోవాలి ఏ వస్తువైనా గూడాను. అట్లా నేను రకరకాలుగా మీకు నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. ఇకైతే ఈరోజు నేను చెప్పేదేందంటే గౌరవం అనేది భార్యాభర్త ఒకరినొకరు గౌరవించుకునే దానిలోనే ఉంటదండి ఎప్పుడు గూడాను. మీ భర్త మిమ్మల్ని ఎంత గౌరవిస్తున్నాడంటే, మీరు అంతకు రెట్టింపు ఇస్తేనే గదా ఆయన మీకిస్తున్నారు. అప్పుడే గదా మీ ఇద్దరికి వాల్యూ. అది. ఇప్పుడు ఏందంటే పుట్టింటికి పోయారనుకోండి మీరు. మీ భర్తని తీసుకొని పోయినప్పుడు ఆయన్ని మర్యాదిచ్చే మర్యాదలోనే మీకు అర్థమైపోద్ది. మీకు దాంట్లో డబల అనిపిస్తది మర్యాద. కాబట్టి నేను అట్టని మీ వాళ్ళు చాకిరీ జేయాలి, మీ భర్తకి చాకిరీ జేయాలి, మీకు మీ అత్తగారు అడుగులకు మడుగులొత్తాలని అయన్నీ నేను చెప్పట్లేదండి. మనమేంటి, మన సంప్రదాయాలేంటి, మనం ఎలా ఉండాలి, మన నలుగురితోటి ఎలా గౌరవింపబడాలి అనేది మన చేతిలోనే ఉందండి. మన కట్టు, బొట్టు, మన వేషధారణ బట్టి, మన మాటను బట్టి ఉంటది గాబట్టి, కొన్ని విషయాలేందంటే మాట్లాడే విధానం గూడాను అందరూ గమనిస్తారండి. ఆ విధానాన్ని బట్టే మనకొక విలువ వస్తది గాబట్టి, మనం ఎక్కడికి పోయినా. ఇప్పుడు మనం ఎక్కడికో పోబడలేదండి. గుడికి పోతాము. మనకు గుడిలో అందరూ తెలిసుంటారా బయట నుంచి వచ్చినోళ్ళు? ఉండరు. కానీ ఒక చిరునవ్వు మనం నవ్వామంటే ఎదుటోళ్ళు గూడా మనల్ని నవ్వుతారు.
నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాగున్నారా అని అడుగుతారు. దాన్ని బట్టి మనకి ఒక విలువ అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనం అందరిలో మర్యాదగా, గౌరవంగా ఉండాలి అనుకుంటే ఇవన్నీ మనకు కావాలి. ఇవన్నీ కావాలి అనుకుంటే మనం ఇట్లాగే చేయాలి. మనం ఇలా ఉన్నాం కాబట్టే మన పిల్లలు కూడా మనల్ని ఫాలో అవుతారు అన్న ఉద్దేశంతో మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను. మళ్ళా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈరోజుకి ఇంతేనండి.